నందమూరి బాలకృష్ణ, మన బాలయ్య, మన సమరసింహారెడ్డి, మన నరసింహారెడ్డి, ఇంకా మన భగవంత్ కేసరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు, ఎన్ని రోల్స్ అబ్బో! అయితే అభిమానులకి ఎప్పుడు బాలయ్య వారసుని పెద్ద తెర మీద చూద్దామా అన్న కోరిక మాత్రం మిగిలి ఉంది. మరి ఆ వార్త గురించి ఇప్పుడు మేము మాట్లాడబోతున్నాం. నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరపైకి రాబోతున్నాడనే వార్తలు గత 10 ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు, నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ. ఆయన సినీ ఎంట్రీ గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చినా అవి కేవలం ప్రచారంగానే మిగిలిపోయాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞను గ్రాండ్ గా పరిచయం చేయడానికి నందమూరి కుటుంబం పక్కా ప్రణాళికతో ముందుకు వస్తోందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాతో పరిచయం చేయబోతున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి. హనుమాన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞకు కీలక పాత్ర ఇవ్వబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ నేటి యువతకు బాగా నచ్చుతుండటంతో మోక్షజ్ఞకు అది మంచి ప్రారంభం అవుతుందని చాలా మంది భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రస్తుతం ముందుకు సాగడం లేదని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మోక్షజ్ఞ ఎంట్రీకి కొత్త ప్లాన్ సిద్ధమైందని మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా టాక్ ఏంటంటే బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన క్లాసిక్ చిత్రం ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ భారీ సినిమా రూపొందించాలనే ఆలోచన నందమూరి క్యాంప్ లో ఉందట. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోనే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి కథను స్వయంగా బాలకృష్ణే అందించారని అంటున్నారు. అప్పట్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆదిత్య 369 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే కాన్సెప్ట్ ను ఇప్పుడు నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మరింత విస్తరించి ఆదిత్య 999 మ్యాక్స్ రూపంలో తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ కథను ఆధునిక ప్రేక్షకులకు మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దే బాధ్యతను దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించారని తెలుస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక విజయాన్ని బాలకృష్ణకు అందించిన క్రిష్ పై నందమూరి కుటుంబానికి మంచి నమ్మకం ఉంది. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆయన చేతుల్లో పెట్టారని టాక్ వినిపిస్తోంది. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. డైలాగ్స్ ను ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ రాయనున్నారని సమాచారం. కథలో భాగంగా గత కాలం, వర్తమానం, భవిష్యత్ ఇలా 3 కాలాలను చూపించేలా స్క్రీన్ ప్లే ఉండబోతోందట. ముఖ్యంగా భవిష్యత్ ప్రపంచాన్ని అద్భుతమైన గ్రాఫిక్స్ తో చూపించబోతున్నారని, విజువల్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ సినిమాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ కూడా చాలా కాలంగా నటన, డాన్స్, ఫైట్లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ తన ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని చెప్పుకుంటున్నారు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. తండ్రి కొడుకు కలిసి తెరపై కనిపిస్తే అది అభిమానులకు మరో ప్రత్యేక ఆనందాన్ని కలిగించే అంశంగా మారనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే గ్రాండ్ గా ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఒకసారి అధికారిక ప్రకటన వచ్చాక మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటి వరకు వస్తున్న అన్ని రూమర్స్ కు కూడా ఫుల్ స్టాప్ పడనుంది. ఏది ఏమైనా నందమూరి వారసుడి వెండితెర అరంగేట్రం మాత్రం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించడం ఖాయమని చెప్పాలి.